Listen to God's word. Uh, let's turn in our Bibles to the epistle written by Paul, First Peter, First Peter, chapter one. First Peter, chapter one, verses 3 to 7. I'll be reading in Telugu, and kindly follow your Bibles. First Peter, chapter one. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియు నైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. May the Lord bless His word for us. చిన్న ప్రార్థన చేసుకుని మనము దేవుని వాక్యంలోనికి వెళ్దాము. ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు మీరు మాతో ఉండి మా ప్రభువా, మా ప్రార్థనలు, మా పాటలు, మా స్తుతులు మీరు అందుకున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, ఈ సమయంలో మీ వాక్యంలో నుండి కొంత సమయం ధ్యానించబోతుండగా మీరు మాతో మాట్లాడండి. మీ దాసునైన నన్ను మరుగుపరిచి తండ్రి మీరే మీ వాక్యంతో మీ యొక్క సంఘంతో మీరు మాట్లాడమని మా ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా మరొకసారి మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. Peter wrote this epistle to the scattered believers, the Jewish converts who were scattered in different places. He wrote this epistle encouraging them to be firm in faith, to be firm in their faith, because they were the first generation Christians, those who have converted from Judaism, and they were all scattered at different places, and there were many doubts in their minds whether what they are doing is right, or whether they are actually deceiving themselves by adopting to a new faith. యేసు ప్రభు నమ్ముకున్నటువంటి విశ్వాసులు మరి మొదటి వచనంలో చూస్తే ఆసియాలో ఉన్నటువంటి ఆసియా, బితూనియా అనేటువంటి ప్రాంతాలలో దాదాపు 5 ప్రాంతాల్లో పొంటస్, గలేషియా, కపదోషియా, ఏసియా అండ్ బితూనియా, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి చెదిరిపోయినటువంటి విశ్వాసులకు, అనగా యూదా మతం నుండి అంగీకరించి యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వారికి వారు చాలా శ్రమలు గుండా వెళ్తున్నారు. ఒకవైపు ది గవర్నమెంట్ ఈస్ పర్సిక్యూటింగ్ దెమ్, అండ్ ద వెరీ పీపుల్ ఫ్రమ్ హూమ్ దే హ్యావ్ కమ్ అవుట్, ద జూయిష్ పీపుల్ హ్యావ్ బిన్ పర్సిక్యూటింగ్ దెమ్, అండ్ ఎవ్రీవేర్ దెర్ ఆర్ డిఫికల్టీస్. అలాంటి పరిస్థితుల్లో మేము చేస్తున్న పని సరైనదేనా, నిజంగా మేము చేస్తున్న పని సరైనదేనా, ఒకవేళ ఆ మతంలో నుంచి, మన యూదా మతంలో నుంచి బయటకు వచ్చి నేను తప్పు చేశానా అనేటువంటి గందరగోళ పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు వాళ్ళను బలపరచడం కోసం, లేకపోతే వాళ్ళను స్ట్రెంగ్తన్ చేయడం కోసము పేతురు ఈ పత్రికను రాశాడు. ఇందులో చాలా ఈ మొదటి 2 వచనాల్లో 2 అధ్యాయాలు కనుక మనం గమనించినట్లయితే we mainly see about Peter exhorting them to live in hope. They say Peter was predominantly an apostle of hope, as apostle Paul was an apostle of faith, and John was an apostle of love. Apostle and పౌలు విశ్వాసం గురించి ఆయనలాగా రాసినటువంటి వారు ఎవరు లేరు.
విశ్వాసము వలననే మనము రక్షణ పొందుతాము అనేటువంటి మాటను రాసినటువంటి భక్తుడు అపోస్తలుడైన పౌలు కాగా, యోహాను భక్తుడు ప్రేమ గురించి రాశాడు తన పత్రికలన్నిటిలో కూడా. ఇఫ్ వి సీ ద మెజారిటీ ఆఫ్ ద వర్సెస్ ఆన్ లవ్ వి సీ ఫ్రమ్ ద గాస్పెల్ ఆఫ్ జాన్ అండ్ ఫ్రమ్ ది ఎపిసల్స్ written by John. Likewise, Peter is known for hope. He is an apostle of hope. నిరీక్షణ కలిగి ఉండండి. మనకున్నటువంటి నిరీక్షణ అది ఎలాంటి నిరీక్షణ అంటే 4వ వచనంలో మనం చూస్తాం. జీవముతో కూడిన నిరీక్షణ. ఇట్ ఈస్ అ లివింగ్ హోప్. He says, praise be to God and the Father of our Lord Jesus Christ. In his great mercy, he has given us new birth into a living hope through the resurrection of Jesus Christ from the dead. We are called into a living hope, which was by the rebirth or regeneration, by being born again. We have this wonderful, blessed hope, a living hope, and afterwards from verse 14 onwards, he talks about living in holiness. He exhorts the believers in different places. First, he says, keep trusting in the Lord Jesus, who has called you, because this is a living hope. And then after that, he exhorts the believers to be holy, because the God whom they are serving, the Lord who has called them, is a holy God, and that's why they are bound to be living a holy life, because they are a peculiar generation. He has called into his marvelous light. That's what we read in the other verses. So they have a purpose. They have a hope, and that hope is a living hope, and they have a purpose to live in this world. మనం అనుకుంటాం కేవలం రక్షణ పొందగానే మనము పరలోకానికి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. బట్ the Lord has a purpose, for us to live in this world as representatives of a holy God. ఒక పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క ప్రతినిధులుగా, ఆయన రాయబారులుగా మనం ఈ లోకంలో జీవించబద్దులమైనాం. ఆ తర్వాత he goes on to exhort the believers to live in harmony. As we live in this world, we come across many difficulties, we come across many problems, but as believers, as the people who are bought by the blood of Jesus Christ, we need to live in harmony. We need to honor each other. We need to love one another. మనం ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరితో ఒకరు సఖ్యతగా కలిగి ఉంటూ జీవించాల్సినటువంటి ఒక దేవునికి చెందినటువంటి ప్రజలు ఎలా ఉంటారు అనేటువంటిది చూపించాల్సినటువంటి బాధ్యత కూడా సంఘం మీద లేక విశ్వాసుల మీద ఉంది అనేటువంటి ఈ మాటలు తను పేతురు భక్తుడు వారికి రాస్తూ ఉన్నాడు. కనుక ఈ విషయాలు మనం క్లుప్తంగా చూద్దాం. బికాజ్ వీఆర్ కాల్డ్ టు లివ్ ఇన్ హోప్. అది ఎలాంటి హోప్ అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఈ నిరీక్షణ 4వ వచనంలో నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన, అనగా మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచటం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. ఈ నిరీక్షణ మనం ఎలాంటి నిరీక్షణ కలిగి ఉన్నాం? దీస్ డేస్ పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ ది వ్యాక్సినేషన్ కదండి, ద వ్యాక్సినేషన్ ఫర్ కోవిడ్. ఈ కోవిడ్ వైరస్ కి త్వరలోనే వ్యాక్సిన్ వస్తుంది కదా. మేము ట్రయల్స్ చేస్తున్నాము, ఇదిగో ఆ కంపెనీ ట్రయల్స్ చేస్తుంది, డిసెంబర్ కల్లా వస్తుంది, లేకపోతే జనవరిలో కల్లా వస్తుంది, ఏప్రిల్ కల్లా మేము ఇచ్చేస్తాము, లేకపోతే ఇంకొక 1 year లోపు వ్యాక్సిన్ వస్తుంది అనేటువంటి ఒక గొప్ప ఆశ కలిగిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం ఈ రకంగా పబ్లిక్గా వచ్చి మనం ఈ విధమైన మాస్కులు పెట్టుకొని ఎంతకాలం ఇలా దూరంగా, ఎంతకాలం మనకు బంధువుల దగ్గర కూడా వెళ్ళడానికి, లేకపోతే ఇంట్లోనే ఫ్రీగా మాట్లాడుకోలేనటువంటి పరిస్థితుల్లో మనకు ఈ ఒక ఆశ కలిగిస్తుంది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతము మనకు COVID-19కి వ్యాక్సిన్ వస్తుంది అని కదా. ఒకవేళ ఇంకా మనకు కొన్ని నిరీక్షణ ఉండొచ్చు, మనకు కొన్ని ఆశలు ఉండొచ్చు. బహుశా ఇదిగో ఈ ఇంకొక డౌన్ ద లైన్ ఇంకొక 2 yearsలో నేను ఇలాగ చేస్తాను, ఒక మంచి ఉద్యోగం సంపాదించుకుంటాను, లేకపోతే ఒక మంచి ప్రమోషన్ నాకు వస్తుంది, లేకపోతే ఇంకేదైనా ఒక మంచి ఇల్లు కట్టుకుంటాను, లేకపోతే ఏదో సంథింగ్. విద్యార్థులైతే నేను ఇంకొక 2-3 ఏళ్లలో నా స్టడీస్ అయిపోతాయి, ఐ విల్ బి సెటిల్డ్, మంచి ఉద్యోగం వస్తుంది నాకు అనుకుండొచ్చు. ఏదేమైనా సరే వి ఆల్ లివ్ ఇన్ హోప్. వి ఆల్ లివ్ ఇన్ హోప్. ఎందుకంటే నిరీక్షణ లేక ఆశ, జీవితం మీద ఆశ లేకుండా మనము బ్రతకలేము. అయితే ఎలాంటి నిరీక్షణ మనం కలిగి ఉంటున్నాము? లోకం లాగానే తాత్కాలికమైనటువంటివి, ఈ లోక సంబంధమైనటువంటి వాటి మీదనే మనం నిరీక్షణ కలిగి ఉంటున్నామా?
లేకపోతే మనకు యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించేటువంటి మనకున్నటువంటి నిరీక్షణ ఏంటి అనేది మనం చూసుకోవాలి. మన నిరీక్షణ ఏంటంటే ఇట్ ఈస్ లివింగ్ హోప్. అవర్ హోప్ ఈజ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన ఏం చేశాడంటే ఫిఫ్త్ వర్స్, హూ త్రూ ఫెయిత్ ఆర్ షీల్డెడ్ బై గాడ్స్ పవర్ until the coming of the salvation that is ready to be revealed in the last time. We are saved by grace. We are saved already. But there is a salvation, the ultimate, the pinnacle of our salvation waiting for us. We will be saved. One day we will be like Jesus. ఒక దినాన ఈ రోజు మనం ఇలాగ ఉన్నాము, కానీ ఒక దినాన మనము యేసయ్యను చూసినప్పుడు మనము ఆయన వలె ఉందుము. ఇంకా అంతకంటే మనకు కావాల్సింది ఏముంటుందండి? We will be like Jesus. Bible warns us, if we have hope only for this world, we will be miserable. Our lives will be miserable because we are hoping for this world only. But as believers, we are called to have that eternal hope, that living hope, that blessed hope. ఈ సమయంలో మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. మనకున్నటువంటి ఆశ, మనకున్నటువంటి నిరీక్షణ ఎలాంటిది? తాత్కాలికమైనటువంటి లేకపోతే లోక సంబంధమైనటువంటి మన విద్య మీద, మన ఉద్యోగాల మీద, మనకున్నటువంటి ఆస్తిపాస్తుల మీద మనము ఆశ పెట్టుకొని ఉంటున్నామా? లేకపోతే ఈ కోవిడ్ పుణ్యమాని నోబడీ హ్యాస్ దిస్ నేను బాగా సంపాదించుకున్నాను, డబ్బు ఉంది కాబట్టి ఐ విల్ బి సేఫ్ అనుకోవడానికి లేదు. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఎ కరోడ్పతి, దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ యూ కెన్ సేవ్ యువర్ సెల్ఫ్ బై యువర్ మనీ. The Lord by his mercy allowed this situation to know our real situation, our real power of money. We cannot depend upon our money or our influence. మన డబ్బు మీదనో లేకపోతే మనకున్న హోదా మీదనో మనకున్న పలుకుబడి మీదనో మనం ఆధారపడి మనం బ్రతకలేము. కానీ we need to depend upon God daily and we should have this hope. మనం ఇలాంటి లివింగ్ హోప్ కలిగినప్పుడే we will set our priorities right. Our priorities will be right. దేనికి మనం ప్రాధాన్యత ఇస్తున్నాము? ఒకవేళ మనం కనుక ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక డేలో మనం తీసుకుంటే, ఒక డేలో ఎక్కువ భాగము మనం స్టూడెంట్స్ అయితే ఒకవేళ స్టడీస్కి ఇవ్వచ్చు మేజర్ టైం, అండ్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ ఉద్యోగానికి మేజర్ టైం ఇస్తారు. ఆ తర్వాత ఎలాగో నైట్ నిద్రపోతారు. బట్ బిట్వీన్ దీస్ టైమ్స్ మనకున్నటువంటి మై ఓన్ టైం అనుకున్న టైంలో వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ వీ స్పెండ్ ఆన్ మోస్ట్ ఆఫ్ అవర్ టైం? దేని మీద మనము ఎక్కువగా ఇమీడియట్గా మనం ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తామో, దాట్ విల్ డిటర్మైన్ అవర్ ప్రయారిటీ. It may be our social network. Our mobiles have taken the place of God. I have no doubt, actually I don't hesitate to say that our mobiles have taken the place of God. You need to examine ourselves. నిజంగా మనకున్నటువంటి యాక్టివ్ టైంలో ఎంత దేవునికి ఇస్తున్నాం, మనం ఎంతగా మనం ప్రార్థనలో గడుపుతున్నాం, ఎంతగా మనము దేవుని వాక్యాన్ని చదువుకుంటున్నాం, ఇవన్నీ కూడా మనం కనుక పరిశీలన చేసుకోకపోతే we'll be wasting our time on this earth, and because one day we will have to give an account of what all that we have done in this life with our bodies. So this morning we are exhorted to have this living hope, to continue to live in this blessed hope. ఈ శుభప్రదమైనటువంటి నిరీక్షణ మనము కలిగి ఉండాలి. ఈ జీవము కలిగినటువంటి నిరీక్షణలో మనం కొనసాగాలి. అలా కొనసాగాలి అంటే దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటి, దేవుని వాక్యం మాత్రమే ఆ నిరీక్షణ మనకు ఇవ్వగలదు. ఒక ఆయన ఏమన్నాడంటే వాట్ ఈస్ హోప్ అని అంటే, ఒక ఆయన ఏమన్నాడంటే హోప్ ఈజ్ a pathological belief in the occurrence of the impossible. H.L. Mencken అనేటువంటి ఒక సినికల్ రైటర్, ఎడిటర్ ఏమన్నాడంటే a pathological belief in the occurrence of the impossible. అసాధ్యమైంది ఎలాగో జరుగుతుంది అనేటువంటి దౌర్భాగ్యపు లేకపోతే ఒక రోగగ్రస్తమైనటువంటి నమ్మకమే ఈ నిరీక్షణ అన్నాడు. బట్ నో, we don't believe in that statement because we have a blessed hope. అందుకనే
హెబ్రీ భక్తుడు హెబ్రీ పత్రికలో తను రాసిన మాట ఏంటంటే, విశ్వాసము గురించి మాట్లాడుతూ హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయం 1వ వచనంలో, విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. యునో, we don't hope for this world. We have a blessed hope. We are hoping for the best. The best is yet to come. ఒక దినాన యేసయ్యను చూస్తాము. ఇలాగ మనం ఎంతో ఎంతో భయపడుతూ ఎంతో జాగ్రత్తగా ఇలాగ ఆరాధన చేస్తూ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే విల్ బి వన్ డే బి విత్ హిమ్. ఆయనతో ఉంటాం పరలోకంలో, సాక్షాత్తు దేవుని సన్నిధిలో మనం ఉంటాం. వేల కొలది విశ్వాసులు, దేవదూతలు వీళ్ళందరితో కలిసి ప్రభువును ఆరాధించే సమయం కోసం మనం ఎదురు చూస్తున్నాం. అంతే తప్ప ఏదో తాత్కాలికమైన వాటి కోసం కాదు. కనుక ఇలా చేస్తున్న సమయంలో మనకు కొన్ని ఇబ్బందులు వస్తాయి కదా. మనకు 6వ వచనం నుండి మనం చూస్తున్నాం, పరలోకమందు భద్రపరచబడినది, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించున్నారు. కానీ అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. ఓకే, ఒకవైపు బ్లెస్డ్ హోప్ ఉంది, మనకి నిరీక్షణ ఉంది, ఒక దినాన యేసయ్యను చూస్తామనేటువంటి ఆశ ఉంది. అయితే ఈలోపు మన జీవితాల్లో కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. మామూలుగా లోకస్తులు మనకంటే చాలా సంతోషంగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. బట్ కొంచెము కాలము, కొద్ది కాలము నానా విధములైన శోధనలు వస్తాయి. ఒకటి కాదు, మనం ఎక్స్పెక్ట్ చేయని రూపంలో ఈ శోధనలు వస్తాయి. అంత బాగుందిలే అనుకున్నటువంటి టైంలో సంథింగ్ ఆర్ ది అదర్ విల్ కమ్ అపాన్ us. But we need to be prepared for that, because the Lord himself said, you will have tribulations, you will have troubles in this world, but I have overcome the world. నేను లోకమును జయించి ఉన్నాను, మీకు ఈ లోకంలో శ్రమలు కలుగుతాయి, కానీ బట్ ట్రస్ట్ ఇన్ మీ, ట్రస్ట్ ఇన్ ద లార్డ్, కీప్ గోయింగ్ ఇన్ దట్ ఫెయిత్, కీప్ గోయింగ్ ఇన్ దట్ హోప్. ఎందుకు ఈ శ్రమలు వస్తాయంటే ఊరికి మనల్ని కష్టపెట్టి మనం బాధపడుతుంటే చూసి దేవుడు సంతోషించడానికి కాదు. బట్ హియర్ verse 7 says, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతను కలుగును. బంగారాన్ని, నశించిపోయేటువంటి బంగారానికి ఎంతో ఆ యొక్క కంసాలి అందులో అగ్నిలో నుంచి దాన్ని బాగా కాల్చి దానిలో మెరుగు వచ్చే అంతవరకు చేసినట్టుగా మనలో యేసుక్రీస్తు వారి సారూప్యం కనపడడానికి ఒక దినాన మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళినప్పుడు మనకు మెప్పు కలగడానికి, మనకు మహిమ ఘనత ఇవన్నీ మనకు కలుగుతాయి. ఎప్పుడు when we gladly go through these sufferings, when we gladly face these trials of various kinds, నానా విధములైన శోధనలు, నాకే ఎందుకు వచ్చింది ప్రభువా అని మనం ప్రశ్నించకుండా దేవుడు నా కోసం ఏదో మేలు దాచిపెట్టాడు, ఈ శ్రమ నాకు వచ్చిందంటే ఏదో దేవుడు నా కోసం ఇంకా గొప్ప మేలు నా కోసం దాచి ఉంచాడు అనేటువంటి ఉద్దేశంతో మనం దాని గుండా వెళ్ళినప్పుడు we will be blessed, we will be glorified. మనకు మెప్పు, మహిమ, ప్రశంస, సభాష్ అన్నటువంటి మాట మన తండ్రి నోటి నుంచి వింటాం. కనుక మనము ఈ యొక్క జీవము కలిగినటువంటి నిరీక్షణ కలిగి మనం జీవించాలి. ఆ తర్వాత he asks the believers to live in holiness wherever you are. Your primary purpose is to live holy because our God is holy. The one who called us is holy. మనల్ని పిలుచుకున్నటువంటి దేవుడు పరిశుద్ధుడు. అదే మనం 17వ వచనంలో 14th verse 13 and 14 నేను చదువుతాను, దయచేసి చూడండి. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులైండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి వర్తింపక మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. The God who called us is holy and we are called to be holy. మనము పరిశుద్ధులమై జీవించాల్సినటువంటి అవసరత ఉంది. ఈ లోకంలో
నిరీక్షణతో మాత్రమే కాదు, పరిశుద్ధతతో కూడా జీవించాలి. The word of God says, without holiness, with faith, we cannot see God. దేవుని సంతోషపెట్టలేం మనం. కనుక ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి సేవించేటువంటి మనము, వీఆర్ బౌండ్ టు లివ్ ఎ హోలీ లైఫ్. బట్ దిస్ హోలీనెస్ డజంట్ కమ్ ఆటోమేటికలీ. ఒక్కసారిగా మనం పరిశుద్ధులం అయిపోము. మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. And we are called saints. But, we need to continue in this sanctification, this process of sanctification. పరిశుద్ధపరచబడుట అనేటువంటిది, it's a lifetime process. As we cooperate with the Lord, we will be growing into the maturity of our Lord Jesus Christ. పరిశుద్ధతలో మనం నానాటికి ఎదుగుతాం ఆయనకు సహకరించినప్పుడు. అలా కాకుండా నా లైఫ్ నేను జీవిస్తాను, నా ఇష్టం వచ్చినటువంటి ఆశల ప్రకారము, నాకున్నటువంటి ఆ ఓల్డ్ ప్యాషన్స్ ప్రకారం నేను జీవిస్తాను అని అనుకుంటే, వీ కెనాట్ లివ్ ఎ హోలీ లైఫ్. వీ నీడ్ టు, హోలీనెస్ ఈజ్ ఎ చాయిస్, మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇట్ డజంట్ హ్యాపెన్ ఆటోమేటికల్లీ. పరిశుద్ధత అనేది ఆటోమేటిక్గా వచ్చేది కాదు. వీ నీడ్ టు కాన్షియస్లీ మేక్ ఎ చాయిస్ దట్ ఐ విల్ లివ్ ఎ హోలీ లైఫ్ in my thinking, in my decisions, in my choices, in all that I live a holy life, because we are primarily here to please our God, not our bosses. Yes, we need to honor them, we need to live for them, but our primary focus is our God, the Lord who called us to be holy. అందుకనే మనం ఈ లోకంలో ఉన్నప్పుడు, మీరు పరదేశులైనంత కాలము భయముతో గడుపుడి. భయంతో ఈ లోకంలో మనం జీవించాలి. ఎలాంటి కల్మషం మనకు అంటుకుంటుందో, ఈ రోజులో నేను బయటకు వెళ్తున్నాను, మన భయం వల్ల ఇప్పుడు ఏంటంటే ఈ వైరస్ ఎక్కడొచ్చి పట్టుకుంటుందో అనే భయం మనకి ఇప్పుడు ఉంది. మోర్ దాన్ మనల్ని పాపం ఎలా పట్టుకుంటుందో, ఎటువైపు నుంచి నేను శోధన ఎదుర్కొంటానో, ఏ విధమైనటువంటి అస్సాల్ట్ నా మీదకి వస్తుందో అనేటువంటి భయం పోయి, ఇప్పుడు కేవలం మన భయం అంతా కూడా మనకు ఈ వైరస్తోనే ఉంది. ఎవరితో షేక్ హ్యాండ్ ఇస్తే ఏమొస్తుందో, ఎవరితో మాట్లాడితే ఏమొస్తుందో, ఎక్కడికి పోతే ఏమొస్తుందో, అందుకని ప్రతిసారి భయంతో బ్రతుకుతున్నాం. బట్ ఆ భయంలో కొంత శాతం అన్న దేవుని కోసం పరిశుద్ధంగా జీవించాలనేటువంటి దానికోసం మనం ఆ భయం కలిగి ఉంటే, అవర్ లైఫ్స్ విల్ బి డిఫరెంట్. మన జీవితాలు ఖచ్చితంగా వేరుగా ఉంటాయి. మనం ఈ లోకంలో మనుషులకు భయపడుతున్నాం. అందుకని యేసు ప్రభు వారు అంటారు, మీ ప్రాణాన్ని తీయగలిగేటువంటి వాళ్ళ కోసం మీరు భయపడొద్దు, మీ ప్రాణాన్ని, మీ ఆత్మను కూడా నరకంలో వేయగలిగినటువంటి వానికి భయపడండి అని యేసు ప్రభు వారు తన వాక్యంలో చెప్పారు. కనుక మనం దేనికోసం భయపడుతున్నాం ఈ లోకంలో? మన భయం అంతా కూడా పరిశుద్ధత కోసం జీవించాలి, దేవుని నామానికి మహిమ కలగాలని జీవించాలి. దేవుని నామం ఎక్కడ అవమానపరచబడుతుందో, నా ద్వారా దేవునికి ఎక్కడ అపకీర్తి కలుగుతుందో అనేటువంటి భయంతో మనం జీవించాలే తప్ప, తాత్కాలికంగా నేనేమైపోతానో, రేపేమవుతుందో, నా ఉద్యోగం ఏమవుతుందో, నా జీవితం ఏమవుతుందో అనేటువంటి ఈ భయాలతో కాదు. సో వీ నీడ్ టు కీప్ aside our old habits, old passions, and we need to live for the Lord with fear and trembling. We need to continue in that attitude. భయంతో మన యొక్క పరిశుద్ధతను, మన వ్యక్తిగతమైనటువంటి పరిశుద్ధతను కాపాడుకుంటూ ఉండాలి. సో అప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. ఎందుకంటే 22వ వచనంలో ఉంది, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండండి. The third exhortation Apostle Peter is giving to the believers is, after living a holy, after living in a hope and after having a holy life, you are asked, or you are called to live a harmonious life. You need to live in harmony with other believers. కదా, నేను పరిశుద్ధంగా ఉన్నాను, నా మట్టుకు నేను జాగ్రత్తగా ఉన్నాను, ఇంకా నాకు వేరే వాళ్ళతో పని లేదు అని అనుకోవడానికి లేదు. యు ఆర్ కాల్డ్ ఇంటూ ఎ ఫెలోషిప్, ఇంటూ హిస్ మార్వలస్ లైఫ్. మన జీవితం ద్వారా లోకానికి దేవుడు ఎలా ఉంటాడో, యేసు ప్రభువారు ఎలా ఉంటారో అనేది చూపించడం కోసం
మనం ఈ లోకంలో పిలువబడ్డాం, ఈ లోకంలో ఉంటున్నాం. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ కాల్డ్ ఇన్ టు ద ఫెలోషిప్ ఆఫ్ ద సెయింట్స్. పరిశుద్ధులతో సహవాసంలోకి పిలువబడ్డాం. సంఘంగా మనమందరం కలిసి ఆయనను ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. ఈ సంఘంలో ఉన్నటువంటి ఆయన యొక్క శరీరంలో భాగంగా ఉన్నటువంటి మనము వీఆర్ సపోజ్ టు బి లివింగ్ ఇన్ హార్మనీ, ఇన్ పీస్ విత్ అదర్స్ కదా. మనము ఆ యొక్క ఏమంటాము, అందరితో కూడా సఖ్యత కలిగి మనం జీవించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే వీఆర్ బాట్ విత్ ఆర్ వీఆర్ బోర్న్ ఇన్ టు దట్ యునో క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం. ఇట్స్ ఎ లివింగ్ ఇటర్నల్ వర్డ్ ఆఫ్ గాడ్. వీఆర్ సేవ్డ్ బై ది ఇటర్నల్ వర్డ్ ఆఫ్ గాడ్. And so, we need to exhibit that kind of a life that can live with others in peace. From verse 2 onwards, he exhorts the believers. Verse 2 says, chapter 2, verse 1, he says, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి అన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమునైన సజీవమునైన రాయగు ప్రభువునొద్దకు మనం వచ్చాం. కాబట్టి మనము ఈ యొక్క దేవుని వాక్యం చేత మనం ఎప్పటికప్పుడు కడగబడాలి. దేవుని వాక్యం అనేటువంటి ఆ పాలన అపేక్షిస్తూ క్రొత్తగా జన్మించిన శిశువులలాగా జీవిస్తూ మనం ఒకరితో ఒకరు సఖ్యత కలిగి జీవించాలి. ఎలా జీవించాలంటే he exhorts the different sections of believers. దేవునికి భయపడండి ప్రియులారా. verse 11, chapter 2 verse 11, he says, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులను దూషించరో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు. దేవుని మహిమ కోసం మన యొక్క యాటిట్యూడ్, మన యాక్షన్స్, మన హ్యాబిట్స్ ఇవన్నీ కూడా మారాలి. అవి ఎందుకంటే వాటిని చూసి అన్యులు మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. ది అవుట్ సైడర్స్ should testify that I see a marked change in this person. Because he believed in Jesus, there is a marked change. There's a difference in this person's life అనేది చెప్పగలిగి ఉండాలి. మన గురించి మనం చెప్పుకోవడం కాదు కానీ, but others should testify about us. And from chapter 3 onwards, he goes on to tell different people. First he talks to the women, how they should live in harmony, how they should please God, and afterwards he talks to the men and he talks to the employees. He exhorts the employees and the employers. All these people, we should all live in harmony with each other. Wives, husbands, employees, everybody in every sphere of our life, we need to live in harmony, so that ultimately the Lord will be glorified. దేవుని నామం మహిమపరచబడడం కోసం మనల్ని చూసినప్పుడు ఇతని జీవితంలో ఎంతో మార్పు ఉంది, ఇతను దేవుని కోసం జీవించేవాడు, నిజంగా అతను చెప్పేదాని ప్రకారం జీవించేవాడు అనేటువంటి ఆ యొక్క సాక్ష్యం మన గురించి రావాలి. ఓకే, సో మనం చూస్తూ ఉన్నాం. సో ఈ యొక్క హార్మోనియస్ లైఫ్ ఎలా వస్తుంది? ఇంటిలో రావాలి. ముందు మన ఇంటిలో రావాలి. యాజ్ హస్బెండ్స్ అండ్ వైఫ్స్ ఆర్ చిల్డ్రన్, ఒక ఇంటిలో ఉన్నప్పుడే మనం హార్మోనియస్ గా జీవించలేకపోతే సంఘంగా మనం జీవించలేము. ద హార్మనీ, ద పీస్ దట్ వి ఎగ్జిబిట్ ఇన్ అవర్ హోమ్స్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ద చర్చ్, అండ్ యాజ్ ఎ చర్చ్ అవర్ లైఫ్ విల్ బి ఎగ్జిబిటెడ్ ఇన్ ది సొసైటీ. కనుక కుటుంబాలుగా మన ఇళ్లలో ఈ యొక్క హార్మోనీ లేకపోతే ఈ సమాధానాన్ని మనం ఎగ్జిబిట్ చేయాలి. సమాధానం కలిగి జీవించాలి. ఇంట్లో మనం ఒకళ్ళతో ఒకళ్ళు కొట్లాడుకుంటూ ఒకళ్ళతో ఒకళ్ళు ఎప్పటికప్పుడు ఏదో శత్రువులాగా జీవిస్తూ ఉండి బయటకు వచ్చి అంతా బాగుంది, మేమంతా బ్రహ్మాండంగా ఉన్నాం అని బయటికి మనం షో చేసినట్లయితే we may deceive people.
We may deceive people for some time, but we cannot deceive God who sees everything. That's why our testimony should be established in our homes first. మన ఇళ్లలో, మన మన ఇన్లాస్తో, మన యొక్క స్పౌసెస్తో మనం ఎలా జీవిస్తున్నాం. ఆ తర్వాత మన యొక్క ఉద్యోగం చేసేటువంటి ప్రదేశాల్లో, విత్ అవర్ నైబర్స్, ఇన్ అవర్ వర్క్ ప్లేసెస్, హౌ ఇస్ అవర్ లైఫ్? Can people really testify about us that he is a very peaceable person, that he is a very nice person, loving person? Or no, he talks something and he does something. His talk and his walk doesn't match. అని మనకు ఒకవేళ ప్రజలు చెప్తే అది ఎంతో మరి దేవునికి అవమానకరం, దేవుని నామానికి అవమానం వస్తుంది. Our talk and walk should match together. Maybe difficult, but it's not impossible. We need to strive every day in our walk with God. We need to seek his glory, his approval, not people's approval. So ఇళ్లలో మనము భార్యలు భర్తలుగా ఎలా ఉంటున్నాం? ఒకరినొకరు గౌరవించుకుంటున్నామా, లేకపోతే అంటే డామినేటింగ్గా ఉండడానికి, ఒకరినొకరు డామినేట్ చేసుకోవడానికి, నేనే గెలిచాను అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామా? ఈ విషయాలు ఆలోచించుకోవాలి. ఒకవేళ భార్యగా భర్తని గౌరవించలేకపోతే, భర్తగా భార్యను ప్రేమించలేకపోతే, ఎవ్రీథింగ్ ఎల్స్ సీమ్స్ టు బి మీనింగ్లెస్. ఈ విషయాల్లో అది చేసినప్పుడు, భర్త తన భార్యను గౌరవించడం చూసినప్పుడు మన పిల్లలు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. భార్య తన భర్తను గౌరవించడం నేర్చుకున్నప్పుడు మన పిల్లలు ఆటోమేటిక్గా నేర్చుకుంటారు. ఇంకా కొత్తగా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఇళ్లలో అవి చేయకుండా వాళ్ళకి ఎన్ని క్లాసులు పెట్టినా, ఎన్ని సెమినార్స్ పెట్టినా, ఎవ్రీథింగ్స్ వాళ్ళు కూడా నటించడం నేర్చుకుంటారు. ఇంట్లో ఒక రకంగా, బయటకు వచ్చి ఇంకొక రకంగా జీవించడం వాళ్ళకు కూడా అలవాటు అయిపోతుంది. ఎందుకంటే we do that in our homes. So beloved, we need to examine ourselves. Really, this is a serious matter. We should try to imbibe that heavenly qualities. We should try to consciously follow our master. ప్రభువును వెంబడిద్దాం. కనుక మన యొక్క రిలేషన్షిప్స్లో we need to live in harmony. In our relationship at the workplace, బాసెస్తో, లేకపోతే మన పైన ఉన్నటువంటి వాళ్ళని గౌరవించడం మనం నేర్చుకోవాలి. చాలాసార్లు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఒక రకంగా, వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు ఒక రకంగా, వాళ్ళు లేనప్పుడు ఇంకొక రకంగా మాట్లాడుకోవడం న్యాచురల్. ఎందుకంటే వాళ్ళు పెట్టేటువంటి బాధలు, లేకపోతే వాళ్ళు మనల్ని ట్రీట్ చేసే విధానము అలా ఉంటుంది. బట్ యాజ్ బిలీవర్స్ అవర్ లైఫ్ షుడ్ బి డిఫరెంట్. we need to honor, we need to respect our authorities. And as employers, we also should respect our employees. They are not just scum. వాళ్ళు ఏదో వచ్చి నేనేదో డబ్బులు ఇస్తున్నాను, నా కింద పని చేస్తున్నారు కాబట్టి ఐ కెన్ ట్రీట్ దెమ్ ఇన్ వాట్ ఎవర్ వే ఐ క్యాన్ అనుకుంటే తప్పు. బికాజ్ you too have a master. If he treats us like that, we can't take it. సో అందుకని ఎంప్లాయర్స్గా నీ కింద పనిచేస్తున్నటువంటి వారిని ఎలా చూస్తున్నావు, అది కూడా ముఖ్యమే. సో వీటన్నిటిలో మనం హార్మోనియస్గా జీవించినప్పుడు దేవుని నామం మహింపరచబడుతుంది, మన జీవితాలు మెరుగవుతాయి. ఎవ్రీ డే అవర్ లైఫ్స్ విల్ బి బెటర్ అండ్ విల్ బి గ్రోయింగ్ ఇన్ టు ద మెచ్యూరిటీ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. సో ఆ విధంగా మనం జీవితాలు ఉండాలని ఈ ఉదయకాలం నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. కనుక మనము మనకున్నటువంటి ఆ యొక్క జీవము కలిగినటువంటి నిరీక్షణలో మనం జీవించాలి. ఎందుకంటే మనము క్షయమైనటువంటివి కాదు, అంటే తాత్కాలికమైనటువంటివి, లేకపోతే టెంపరీ థింగ్స్ తోటి మనం కొనబడలేదు, కానీ మనము అక్షయమైనటువంటివి, ఇటర్నల్ థింగ్స్ తోటి మనము కొనబడ్డాము. కాబట్టి వీ నీడ్ టు లివ్ ఇన్ దట్ హోప్, ఇన్ దట్ బ్లెస్డ్ హోప్. ఆ శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఉండాలి. అలాగే మన జీవితాలు పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధత కలిగి జీవించాలి. బికాజ్ అవర్ గాడ్ ఈజ్ అ హోలీ గాడ్. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు కనుక మనం పరిశుద్ధంగా జీవించాలి. అండ్ అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ లివ్ ఇన్ హార్మనీ. అందుకే కదా ఎఫెసీ పత్రికలో మనం చూస్తాం, ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో పౌలు హెచ్చరిస్తాడు సంఘాన్ని, అక్కడ ఉన్నటువంటి ఎఫెసీ విశ్వాసులను. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించి ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై
ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతము కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలెనని ప్రభువును బట్టి కైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధ కలిగి ఉండడం అంటే నేను ఐక్యంగా ఉండాలని అనుకోవడం కాదు. We need to strive for that unity, for that bond that is given by the Spirit of God. We need to strive for that. మన ప్రయత్నపూర్వకంగా చేసినప్పుడే ఈ సమాధానము, ఈ శాంతిని మనము అనుభవించగలం. కనుక కేవలం మనం చూస్తూ ఉంటే ఇవి జరగవు. We need to work at it. కాబట్టి ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయాలని మనం ప్రార్థన చేసుకుందాం. Let's bow down our heads. Let's examine ourselves in the light of the Word of God. The Word of God says, "Praise be to God and Father of our Lord Jesus Christ. In His great mercy, He has given us new birth into a living hope." Yes, we are new creatures and we have a living hope. And we are called to live a holy life. And we are called to live in harmony with each other. May the Lord help us to have this kind of life that ultimately bring honor, praise from our Lord Jesus Christ. ప్రేమగల మా తండ్రి, దయగల ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మీరు మా గమనానికి తీసుకొచ్చినటువంటి మీ వాక్య భాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించారు. మేము ఈ లోకంలో ప్రభువా మీకు శత్రువులుగా ఉంటున్నప్పుడు, మీకు దూరస్తులుగా ఉంటున్నప్పుడు తండ్రి మమ్మల్ని ప్రేమించి మా కొరకు మీరు చేసినటువంటి ఆ రిస్క్ను బట్టి తండ్రి వందనాలు చెల్లిస్తున్నాం. మాతో మీకు ఏమి ప్రయోజనం తండ్రి, ఏ ప్రయోజనం లేనప్పటికీ మమ్మల్ని ఎంతగానో విలువైన వారిగా ఎంచినందుకు మీకు వందనాలు ప్రభువా. ఆ యొక్క గొప్ప శుభప్రదమైన నిరీక్షణ మాకు ఇచ్చినందుకు వందనాలు. జీవము కలిగిన నిరీక్షణ మాకు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆ నిరీక్షణలో జీవిస్తున్నప్పుడు మాకు ఎదురయ్యే శ్రమలలో మేము నమ్మకంగా జీవించడానికి సహాయం చేయండి. ఆ శ్రమలలో తండ్రి మీ నామానికి మహిమకరంగా జీవించడానికి, ఎంతో సంతోషంగా మా ప్రభు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనేటువంటి ఉద్దేశంతో జీవించడానికి కృప చూపించండి. అలాగే ప్రభువా, ఈ లోకంలో మేము పరిశుద్ధంగా జీవించడానికి కూడా మమ్మల్ని మీరు కోరుతున్నారు తండ్రి. మా జీవితాలు పరిశుద్ధంగా ఉండడానికి, మా వ్యక్తిగత జీవితాలు, మా కుటుంబ జీవితాలు, మా సోషల్ లైఫ్ తండ్రి, ఇవన్నిటిలో కూడా పరిశుద్ధత కలిగి జీవించడానికి కృప చూపించండి. అలాగే ప్రభువా, మేము ఒకరితో ఒకరు సఖ్యంగా హార్మోనియస్గా జీవించడానికి కూడా సహాయం చేయండి ప్రభువా. దీనిని బట్టి మీరు ఒకరినొకరు ప్రేమించుకున్న ద్వారా మీరు నా శిష్యులగుదురు అని చెప్పారు ప్రభువా. కనుక అలాంటి ప్రేమ, అలాంటి పరిశుద్ధమైన ప్రేమ మా మధ్యలో ఉండడానికి సహాయం చేయండి. ఒకరినొకరు మేము ఒకరికంటే, మాకంటే ఇతరులు ఘనులు, మాకంటే గొప్పవారని ఎంచడానికి సహాయం చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, ఇలా జీవించినప్పుడు నాయన మేము మీ బిడ్డలంగా మీ నుంచి మేము మెప్పును పొందుకుంటాం, మీ నామానికి మహిమ కలిగజేస్తాం తండ్రి. అలాంటి కృపను మా అందరికీ దయచేయమని, మా జీవితాల్లో గొప్ప మార్పు రావడానికి, మా చాయిసెస్లో, మా యొక్క ప్రయారిటీస్లో తండ్రి ఆ మార్పు రావడానికి సహాయం చేయమని కోరుకుంటూ, మమ్మల్ని అందరినీ కూడా మరొకసారి మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Let's bow down for the benediction. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధి మనందరకు ఇలాంటి శుభప్రదమైన నిరీక్షణ, జీవము కలిగిన నిరీక్షణతో, పరిశుద్ధతతో, ప్రేమతో జీవించేటువంటి కృప దయచేయును గాక. ఆమేన్. Thank you and God bless you.